మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రైతులకు సంబంధించినటువంటి మోటార్స్ దగ్గర, ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర కొన్ని దొంగతనాలు జరిగినాయి. ముఖ్యంగా లింగాల, సింహాద్రిపురం, తొండూరు అండ్ పులివెందుల అండ్ ఈ వేముల పిఎస్ లిమిట్స్, అంటే ఈ 5 పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారుగా ఒక 1750 మీటర్ల నుంచి 2000 మీటర్ల దాకా రైతుల యొక్క బావుల దగ్గర నైట్ పూట ఎవరు లేనటువంటి సమయంలో దొంగలు వైర్ కట్ చేసుకొని పోవడము, బయట అమ్మేయడము ఇటువంటి మీద జరుగుతున్నాయి. వాటిని ఈ 4 పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు చేయడం కూడా జరిగింది. కేసు దర్యాప్తు సంబంధించినటువంటిది. ముఖ్యంగా ఈ కేసు దర్యాప్తు భాగంలో సర్చింగ్ ఆఫ్ అక్యూజ్డ్ సంబంధించినటువంటి విషయాల్లో రూరల్ సిఐ పులివెందుల ఎన్ వెంకటరమణ మరియు లింగాల సబ్ ఇన్స్పెక్టర్ నూతనంగా వచ్చాడు ప్రొబేషనరీ ఎస్ఐ అనిల్ కుమార్, వారి సిబ్బందితో ఒక ప్రణాళికబద్ధంగా ఈ నేరాలు జరిగిన రోజు నుంచి ఈ ఓల్డ్ అఫెండర్స్ను తనిఖీ చేస్తూ వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తూ ఇటువంటి ఈ క్రమంలో చేస్తూ ఉంటే దానికి సంబంధించినటువంటిది ఈరోజు 13వ తారీఖు 11వ నెల 25వ సంవత్సరం 1:30 గంట ప్రాంతంలో లింగాలం మండలం అంబకంపల్లి సమీపంలో వైఎస్ఆర్ విగ్రహం వద్ద మురారి చింతల అనేటువంటి క్రాస్ రోడ్ వద్ద ఈ 2 దొంగలను వైర్తో సహా వాళ్ళ ఆటోలో తరలిస్తూ ఉంటే వాళ్ళు పట్టుకోవడం జరిగింది. వారు వచ్చి బుడగజంగ మూతి జమ్మయ్య 21 సంవత్సరాలు, వీళ్ళది ప్రొద్దుటూరు, ఇంకోరు వారి తండ్రి పేరు నాగరాజు, వారి వయసు వచ్చి 50 సంవత్సరాలు, బుడగజంగం వాళ్ళు. తండ్రి అండ్ కొడుకు ఇద్దరు కలిసి సుమారుగా ఈ ప్రాంతాల్లో దొంగతనం చేయడం జరిగింది. రైతులు కూడా తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు వారి సమక్షం నుంచి మనం దగ్గర 3,50,000 రూపాయలు విలువ చేసేటువంటి వైర్ని, అదే రకంగా పాత వైర్ను కూడా రికవర్ చేయడం జరిగింది. 1000 మీటర్లు, అప్రాక్సిమేట్గా ఒక 1350 మీటర్లను మనం రికవరీ చేసి వారిని అరెస్ట్ చేసి వాళ్ళ సమక్షంలో రికవరీ చేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వారిని కోర్టులో ఈరోజు కూడా హాజరుపరుస్తాము. ఏదైతే పులివెందుల, తర్వాత సింహాద్రిపురం, తొండూరు అండ్ వేముల లిమిట్స్లో చేశారో వారు ఈ రికార్డ్స్ అన్ని సర్టిఫైడ్ కాపీస్ కోర్టులోంచి తీసుకొని వారు కూడా వారి కేసుల్లో పీటీ వారెంట్ మీద ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి చేస్తుంటారు.